ఆ నలుగురు, అది దిల్ రాజు కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, సునీల్ నారంగ్ కావచ్చు, తర్వాత సురేష్ బాబు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే ఏడాదికి ఎంత డబ్బులు ఇచ్చేసి తీసేసుకుంటారు. అది లీజుకి నెలకి 1.5 2 లక్షలు ఆ ఏరియాని బట్టి, కెపాసిటీని బట్టి వీళ్ళు దానికి రెంట్ ఫిక్స్ చేసేస్తారు. వీళ్ళ టీం వెళ్ళి మాట్లాడుద్ది, వాళ్ళతో తీసేసుకుని ఆ థియేటర్కి సంబంధించినటువంటి వీటి కొన్ని డెవలప్ చేసుకున్నారు కూడా వీళ్ళు. అట్లాగా ఆ సింగిల్ థియేటర్ని మోడర్నైజ్ చేసి వీళ్ళు నడుపుకుంటున్నటువంటిది, అంటే వీళ్ళు అద్దెలకి ఇచ్చేది కానీ ఇది నడుస్తుంది. ఇది వన్ ఆఫ్ ద సిస్టమ్. దీంట్లో ఏంటంటే అమౌంట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ కొంత వీళ్ళు పెడతారు, దానికోసం గాను 20 ఏళ్ళు అట్లా లీజుకి తీసుకుంటారు. 10 ఏళ్ళకి తక్కువ కాకుండా తీసుకుంటారు అనమాట. మినిమం 10 ఏళ్ళు లీజుకి ఇచ్చేటట్టయితే, అద్దెకి ఇచ్చేటట్టయితే అట్లా వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేస్తారు. అంటే నెలకి ఏడాదికి ఎంత అని చెప్పేసి ఇచ్చేస్తారు. అది నెలవారీగా కావాలా ఏడాది వారీగా కావాలా అన్నటువంటిది ఆ సదరు యజమాని నిర్ణయం. అదే రీమోడల్ చేయించేసుకుని వీళ్ళు బాగా తయారు చేసుకోవడం, ఇది ఒక తరహా రెంట్. ఇంకొక రెంటల్ సిస్టమ్ ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది, థియేటర్ బాగానే ఉంటుంది, దాంట్లో ఫెసిలిటీస్ అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఈ మల్టీప్లెక్స్ లాగా ఉండదు, అంత అద్భుతంగా ఉండదు. అలాగని పాత రోజుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ మన కాళ్ళ కింద నుంచి పోయేది